హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే 2 రకాల వడల రెసిపీస్ని చూపించబోతున్నానండి. 2 కూడా ఒకదానికి మించిన మరొకటి రుచి ఉంటాయండి. మినపప్పుతో ఈజీగా టేస్టీగా హెల్తీగా గారెలు, ఇంకా సోరకాయతో సింపుల్గా ఈజీగా క్రిస్పీగా చేసుకునే గారెలు ఇవ్వండి. 2 కూడా క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా ఉంటుందండి. పిల్లలకైతే హాలిడేస్ కాబట్టి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత టేస్టీగా ఉంటాయి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా మినప్పప్పుతో క్రిస్పీగా గారెలు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ మసాలా వడల కోసం మనం పప్పును నానబెట్టుకుందామండి. ఇక్కడ నేను మినపగుళ్ళు తీసుకున్నానండి, పొట్టు ఉన్న మినపగుళ్ళు తీసుకున్నాను. మీరు లేదంటే బద్దం మినపప్పు అయినా తీసుకోవచ్చండి, పొట్టు లేని మినపప్పు అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఇలా మినపప్పు తీసుకున్నాను కాబట్టి ఒక 2-3 సార్లు ఇలా పల్సిస్తూ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడు మనకు బద్దం మినపప్పు లాగా అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పప్పును మనము మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. ఇలా మిక్సింగ్ బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. మీరు కావాలంటే పొట్టు లేని మినపప్పుతో అయినా చేసుకోవచ్చండి, కానీ ఇలా పొట్టున్న మినపప్పుతో చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుస్తాయండి. గారెలు అయితే సూపర్గా ఉంటాయి. ఇవి మసాలా వడలు అయితే సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇలా ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలండి. పొట్టు లేని మినపప్పుకైతే 4 గంటలు నానబెడితే సరిపోతుంది. నేను ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము నైట్ నానబెట్టుకుంటున్నానండి. నైట్ మొత్తం నానిన తర్వాత మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. పప్పు బాగా నానిందండి. ఇక్కడ ఇప్పుడు మనము ఈ పైన ఉన్న పొట్టును తీసుకోవాలండి. ఒక 3-4 సార్లు ఇలా బాగా వాష్ చేసుకుంటే పైన పొట్టు మొత్తం పోతుంది. ఇక్కడ నేను కొద్దిగా పొట్టును అలానే ఉంచుకున్నానండి. మా ఇంట్లో వాళ్ళకి ఇలా చేసినా కూడా నచ్చుతుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఇప్పుడు మనం ఇలా బాగా శుభ్రంగా చేసుకున్న తర్వాత ఈ పొట్టును తీసేసిన తర్వాత మనము ఈ మినపప్పును మనము ఇలా జాలి ఉన్న గరిటెలో వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా వాటర్ మొత్తం కిందికి వస్తుందండి. ఇలా స్టెయిన్ చేసుకోవాలి. వాటర్ అస్సలు లేకుండా చూసుకుంటే మనకు వడలు అయితే చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలా వేసుకొని ఒక అర్ధగంట పాటు ఫ్యాన్కి వదిలేసేయాలండి. అప్పుడు వాటర్ మొత్తం ఇంకిపోతుంది. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 ఇంచ్ అల్లం ముక్కను కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలండి. ఇలా వెల్లుల్లిని పొట్టు తీసుకొని ఒక 10-15 దాకా వేసుకోవాలి. వాటర్ ఏమి వేయకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, పప్పు కూడా మనకు వాటర్ లేకుండా మంచిగా ఆరిపోయిందండి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదండి, బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఈ మసాలా వడలు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మసాలా మొత్తం ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లో మనము కొద్దిగా పప్పు వేసుకోవాలండి. ఇక్కడ నేను కొద్దిగా పప్పును ఇక్కడ ఒక చిన్న గిన్నెలో తీసుకుంటున్నానండి. ఇలా తీసుకోవడం వల్ల మనము తినేటప్పుడు మసాలా వడల్లో ఈ మధ్యలో తగులుతుంటే టేస్ట్ చాలా బాగొస్తుందండి. అందుకే నేను ఇక్కడ ఒక 1/2 కప్పు దాకా పక్కకు పెట్టుకుంటున్నాను. మిగతా పప్పును మనము వాటర్ ఏమీ వేయకుండా పల్సిస్తూ కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పప్పు మొత్తం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా పిండి మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. సన్నగా తరిగిన కరివేపాకు కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం పక్కకు పెట్టుకున్న ఆ పప్పు కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ ఏమి వేయకుండా ఇలా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఈ మసాలా వడలు అయితే చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా చేసి పెడితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఈ మినప వడలతో మనం పొట్టున్న
మసాలా వడలు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, వాటర్ ఏమీ వేయకుండా. ఇలా కాస్త ఆయిల్ చేతికి అప్లై చేసుకొని ఇలా చిన్నగా మనము మరీ లావుగా చేయద్దండి, మరీ సన్నగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా మీడియంగా ఇలా మనం వడల్లా ఒత్తుకోవాలండి. ఇలా మీడియంగా ఒత్తుకోవాలండి. ఇలా నేను కవర్ తీసుకొని దానికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చేసుకుంటున్నాను. లేదంటే మీరు అరటి ఆకు మీద లేదంటే మీరు కర్చీప్ని తడి చేసుకొని దానిపైన ఇలా వడల్లా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను మీడియంగా ఒత్తుకోవాలి. ఇలా మరీ పల్చగా ఉంటేనే మనకు క్రిస్పీగా వస్తాయి. ఇలా చేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇప్పుడు మనము వడల్ని వేసుకోవాలండి. దీంట్లో మీడియం టు హై ఫ్లేమ్లో మంట అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే క్రిస్పీగా అవుతాయి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోవడానికి ఫ్రీగా ఫ్రై చేసుకోవడానికి ఉండదండి. ఇలా ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. అన్ని వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా జాలి గరిటెలు తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో వడల్లి చేసుకొని తీసుకోవాలండి 1 by 1. ఇదే విధంగా మిగతా పిండితో 1 by 1 ఇలా మసాలా వడలు చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఇలా మినప వడలు చేయండి. పొట్టుతో చాలా టేస్టీగా ఉంటాయండి. మసాలా వడలు తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. ఇక్కడ నేను అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. చూస్తుంటేనే నోట్లో నీరుతాయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. సూపర్గా ఉంటాయండి. నేను ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఒట్టిగా తిన్నా కూడా సూపర్గా ఉంటాయి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి సోరకాయతో గారెలు క్రిస్పీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మీడియం సైజు సొరకాయ ఉండేయండి, దాంట్లో నుంచి సగం తీసుకున్నాను. సగం కర్రీ చేశాను కాబట్టి మిగతాది ఇలా పిల్లలకు స్నాక్స్ చేసి పెట్టడానికి నేను ఇలా సగంని ఇలా స్నాక్స్గా చేస్తున్నానండి. ఇక్కడ లేతగా ఉంటే మీరు పైన తొక్క తీసే అవసరం ఉండదండి. కాస్త నాకు ఇలా పైన గట్టిగా అనిపిస్తుంది, అందుకే ఇలా పైన తీసేస్తున్నానండి. లేతగా ఉంటే మనకు తొక్క తీసే అవసరం ఉండదండి. ఇక్కడ నేను కాస్త పైన సన్నగా ఇలా చెక్కుకుంటున్నానండి. ఇలా పైన తొక్క తీసేసుకొని దీన్ని ఇప్పుడు మనం గ్రేట్ చేసి తీసుకోవాలండి. ఇలా పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్ తీసుకొని హోల్స్లో ఉన్న దాంతో గ్రేట్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా మొత్తం గ్రేట్ చేసి తీసుకోవాలి. ఇలా మొత్తం తురుముకున్న తర్వాత దీన్ని కొలుచుకోవాలండి. ఇక్కడ నేను కప్పుతో కొలుచుకుంటున్నాను. ఇక్కడ నాకు 2 కప్పుల దాకా వచ్చిందండి తురుము. అయితే బౌల్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా తురుమును కూడా ఇలా కొలిచి తీసుకోవడం వల్ల మనకు బియ్యపిండి తీసుకోవడానికి మంచి వీలుగా ఉంటుందండి. ఇక్కడ నాకు 2 కప్పుల తురుము వచ్చిందండి. ఇక్కడ నేను చిన్న మిక్సీ జార్ తీసుకునే దాంట్లో వేయించిన వేరుశనగ గుళ్ళు తీసుకున్నానండి. పైన కాస్త తొక్క తీసేసి ఇలా మనం కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మీరు ఇలా గ్రైండ్ చేసుకొని పప్పులు ఇష్టం లేని వాళ్ళు మీరు శనగపప్పు ఇంకా పెసరపప్పు నానబెట్టుకొని గంట పాటు అదైనా వేసుకోవచ్చు అండి పల్లీలకు బదులు. ఇక్కడ నేను పెద్ద గిన్నె తీసుకున్నాను, కలపడానికి వీలుగా ఉంటుంది కాబట్టి దాంట్లో సొరకాయ తురుము వేసుకోవాలండి. ఇలా తింటుంటే మధ్యలో పల్లీలు తలుగుతుంటే చాలా టేస్టీగా ఉంటాయండి గారెలు అయితే. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. సన్నగా తరిగిన ఒక 1/2 కప్పు దాకా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నానండి. పేస్ట్ వేసుకున్నాను, నాకు వీడియో క్లిప్ మిస్ అయిందండి దీంట్లో. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు ధనియాల పొడి 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 1.5 కప్పు బియ్యపిండి తీసుకున్నానండి. ఇంట్లో పట్టించిన బియ్యపిండి అండి. ముందుగా ఇక్కడ మనము సోరకాయ తురుము 2 కప్పులు వస్తే మనకు పిండి కూడా 2 కప్పులే పడుతుందండి. నాకైతే నీళ్ళు కాస్త తక్కువ ఉన్నాయి కాబట్టి 1/4 కప్పు దాకా పిండి మిగిలిపోయింది. మిగతా మొత్తం అయితే మనకు చూసి కన్సిస్టెన్సీ చూసి యాడ్ చేసుకోవాలండి పిండిని. మనము చూడండి ఇలా కలుపుకుంటూ మనం పిండి ముద్దలుగా అయ్యే వరకు మరీ గట్టి కాకుండా మరీ హార్డ్ కాకుండా ఇలా వడలొత్తే విధంగా చేసుకోవాలండి. మరి మీరు పల్చగా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి వడలైతే. ఇక్కడ నేను ప్లాస్టిక్ కవర్ తీసుకోవాలండి. తీసుకొని ఇలా మనము దీనికి ఆయిల్ అప్లై చేసుకొని
దీనిపైన గారెల్లా ఒత్తుకోవాలండి. ఇక్కడ నేను ముందుగా స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకున్నానండి. ఇక్కడ మనం చిన్న బౌల్లోగా పిండి తీసుకుని ఇలా మనం మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలండి. ఇలా బాగా ఒత్తుకున్న తర్వాత మధ్యలో హోల్ పెట్టుకోవాలండి. చాలా టేస్టీగా క్రిస్పీగా సూపర్గా వస్తాయండి ఈ గారెలు అయితే. ఇలా మనం చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఒక 4-5 దాకా చేసుకోవాలండి. చేసుకొని మనం వాటిని తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇక నేను మరొకటి చేసి చూపిస్తున్నానండి. మరీ లావు కాకుండా మీడియంగా చేసుకోవాలండి. చూడండి ఇలా ఈక్వల్గా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేను 4-5 చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం ముందుగా ఆయిల్ బాగా వేడి చేసుకున్నాం కదండి. ఇప్పుడు గారెల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. నాకైతే ఇక్కడ కడాయిలో అయితే 3 పట్టాయండి. ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా మంచిగా ఫ్రై అవుతాయండి. మంచిగా ఒకవైపు కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. రెండు వైపులో తిప్పుతూ మంచిగా నురగలు తగ్గి క్రిస్పీగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా జాలి గరిటెలో తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కిందికి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా నేను మరొకసారి ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి. ఫ్లేమ్ని మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మీరు లో ఫ్లేమ్లో ఉంచితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి. మంటను చూసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. పిండిని ఎక్కువ మీరు పల్చగా ఉంచితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందండి. మరి పల్చగా కాకుండా పిండిలో మనం చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు గారెలు మంచిగా వస్తాయండి. ఇక నేను అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా కమ్మగా చాలా చాలా బాగుంటాయండి. ఇలా చేసి పెట్టిన గారెలను పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒంటికైతే చాలా మంచిదండి. సోరకాయ చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి ఈ సమ్మర్లో ఇలా చేసుకోండి. చాలా చాలా బాగుంటాయండి. సోరకాయతో ఎప్పుడు పప్పులు ఇలా చేస్తాం కానీ ఒక్కసారి ఇలా గారెలు చేసుకోండి. మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి. అంత టేస్టీగా ఉంటాయి. ఇలా చేసి పెడితే 1కి 4-5 తినేస్తారండి. అంత రుచిగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా చాలా టేస్టీగా ఉండే ఈ సోరకాయతో గారెలను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చాయండి. దీనికి ఏ చట్నీ అవసరం ఉండదు. పిల్లలైతే ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటాయి. టమాటో కెచప్ పెట్టుకున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.